నిజామాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంకల్పంతో ఈ ఎయిర్పోర్ట్ కు ప్రతిపాదనలు సిద్ధం కాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2013లోనే ఇక్కడ భూములను పరిశీలించి ఆమోద ముద్ర వేసింది. అయితే కాలక్రమంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిజామాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన నిలిచిపోయింది. తాజాగా ఈ ఎయిర్పోర్ట్ కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న ప్రచారం జరగడంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారంటూ వారు నిప్పులు జరుగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు నడపాలన్నది ఆలోచన. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే జిల్లా వాసులు నేరుగా నిజామాబాద్ ఎయిర్పోర్ట్ నుండే వెళ్లే అవకాశాలు ఉంటాయని భావించారు. ఫలితంగా జిల్లా వాసులు ఈ విమానాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. జక్రాన్పల్లి మండలంలోని 5 గ్రామాల పరిధిలోని 1663 ఎకరాల భూమిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది కూడా. దీనికి ఫీజిబిలిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. 321 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించాలని అనుకున్నారు. 2021లో ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల లోపే జక్రాన్పల్లి ఉండడంతో ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు రావడంతో ఇది చర్చల దశలో ఆగిపోయింది. తాజాగా ఈ మధ్యనే పార్లమెంటు సాక్షిగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు నిర్మాణానికి డిఫెన్స్ మినిస్ట్రీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాలని, అది వస్తేనే నిర్మాణం మొదలు పెట్టగలుగుతామని అనడంతో ఎయిర్పోర్టుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. వైఎస్ఆర్ మరణించి 16 ఏళ్లు గడిచినా ఆయన సంకల్పించిన ఎయిర్పోర్టు పూర్తి కాకపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆయన పునాదులు వేసిండు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంత వాసులకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలు, ఇతర ఐరోపా దేశాలు, అమెరికా దేశాలు వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్కు పోయే టైం కలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజు వాళ్ళు ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. స్థల పరిశీలన చేయమని చెప్పి స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 11 నుంచి 12,000 ఎకరాల భూమి, అందులో సగం ప్రభుత్వ స్థలాలు ఉంటాయి, సగం పట్టా భూములు ఉంటాయి. అయినా అక్కడ మొత్తం పంటలు పండిస్తున్న సాగు భూములు కాబట్టి వాటికి తగిన నష్టపరిహారం ఇస్తే ఇవ్వటానికి రైతులు కూడా సిద్ధంగా ఉండిరి. కానీ ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ఈ విమానాశ్రయం వాళ్ళకు జ్ఞాపకానికి వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 20 సంవత్సరాలు దాదాపు దగ్గరికి వస్తున్నది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎన్నికలు వచ్చినప్పుడే ఇది స్క్రీన్ మీదకి తీసుకొస్తుండ్రు, మళ్ళీ మర్చిపోతుండ్రు. నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ లేకనే ఎయిర్పోర్టు ప్రాజెక్టును పక్కన పెట్టేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రక్షణ రంగం నుండి ఈ ఎయిర్పోర్టుకు అభ్యంతరాలున్నాయంటూ చేస్తోన్న ప్రచారంలో పసలేదని స్థానికులు అంటున్నారు. డిఫెన్స్ వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తున్నారు అనే ఒక ఏదైతే వచ్చిందో వార్త, అది నిజమేంతో నాకు తెలియదు. కానీ అది నిజమైతే మాత్రం అది చాలా దౌర్భాగ్యం అండ్ అది కల్పితం. ఎందుకంటే గతంలోనే ఫీజిబిలిటీ రిపోర్టు చేసి ఎన్నో మార్లు సర్వే చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసి తర్వాత ఇప్పుడు అది ఓకే అని ఇప్పుడు లేదు అనడం, అది కూడా డిఫెన్స్ ఓరియంటెడ్ డెసిషన్ అయితే మాత్రం తప్పు. ఎందుకంటే మన నుంచి 350 కిలోమీటర్లు శత్రు దేశాలకు దగ్గరగా ఉన్న నాగ్పూర్లో ఉండడానికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేనప్పుడు ఇంకా లోపలికి రావడానికి నాగ్పూర్ లాంటి స్థావరాన్ని లేదా ఇటువైపు చూస్తే వైమానిక దళం ఉన్న వైజాగ్ దాటుకొని ఇటువైపు ఉన్న బాంబే హై దాటుకొని లేదా కింద ఉన్న కేరళ కోస్ట్ గార్డ్ని దాటుకొని మన వైపు శత్రు విమానాలు మన మిస్సైళ్ళు వస్తాయంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి రికార్డు సమయంలో దాన్ని పూర్తి చేశారని, నిజామాబాద్లో ఈ ఎయిర్పోర్టుకు దశాబ్దాల సమయం ఎందుకు పడుతోందని స్థానికులు నిలదీస్తున్నారు. నిన్నగాక మొన్న వైఎస్ జగన్ రెడ్డి ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఒక విమానాశ్రయం ఏర్పాటుకు
ప్రతిపాదనలు పంపించు, దానికి ఆమోదం కూడా అయిపోయింది. ఇవాళ రేపో మాపో అక్కడ విమానం దిగుతుంది. 1 సంవత్సరంలో పూర్తి స్థాయిలో అది కంప్లీట్ అయిపోతుంది, అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ ఏర్పాటు అవుతుంది అని చెప్తున్నారు. అంటే అక్కడ తొందరగా ఎందుకు అవుతాయి, ఇక్కడ తొందరగా ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా వాళ్లకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వెంటబడైనా చేపించుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎంపీ నిజామాబాద్ ఎంపీ బీజేపీ ఎంపీ ఉన్నాడు, పక్క కరీంనగర్ ఎంపీ బీజేపీ ఏమి ఉన్నాడు. మరి వీళ్ళు దీని మీద పట్టుబట్టిపోయి వీళ్ళకి ఏదైతే పరపతి ఉందో దాన్ని ఉపయోగించి తీసుకురావచ్చు కదా. పెద్ద పెద్ద మాటలు చెప్పమంటే ఎన్నెన్నో మాటలు చెప్తారు, కానీ ఢిల్లీకి పోయి వీళ్ళని పట్టించుకుంటే ఎవరు ఉండరు అనేదే ప్రధానంగా మనకు అర్థమవుతున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే నిజామాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు వేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి ప్రజలను మోసం చేశాయన్న భావన ప్రజల గుండెల్లో రగులుతూ ఉంటుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.